హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమ్మర్ సీజన్లో కొంచెం ఒంటికి చలువ చేసే థింగ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం కదా. అలానే సగ్గుబియ్యం కూడా ఒంటికి చాలా చలువ చేస్తుంది అని చెప్పేసి మనం ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము సమ్మర్స్లో. అయితే సగ్గుబియ్యంతో ఈ పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం. దీన్ని పరమాన్నం అంటాం మేము. చాలా బాగుండిద్ది టేస్ట్. ఎలా చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అనేది సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ సగ్గుబియ్యం పాయసంకి మనం బెల్లమైనా వేసుకోవచ్చు అండ్ షుగర్తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ప్రాసెస్లో ఏంటంటే మేము సగం బెల్లం అండ్ సగం వచ్చేసరికి స్వీట్నెస్కి కొంచెం షుగర్ వేసామన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఇట్లా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్తో మేము సగ్గుబియ్యంని తీసుకొని వాష్ చేసుకుంటున్నాము. మన క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంతే తీసుకోవాలని ఏం లేదు. సో ఈ సగ్గుబియ్యంని నీట్గా వాష్ చేసేసుకొని దీంట్లోకి కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటున్నాము. అప్పటికప్పుడు చేసుకోవాలి అంటే ఇది ఒక బెస్ట్ ప్రాసెస్ అనమాట. ఏంటంటే ఫాస్ట్గా నానిపోతుంది అండ్ విత్ ఇన్ నో టైం మనం రెడీ చేసుకోవచ్చు. సో సగ్గుబియ్యం మునిగేంత వరకు వేడి నీళ్ళు పోసుకొని ఇంకొంచెం ఎక్కువ పోసుకోవాలి. ఎందుకంటే సగ్గుబియ్యం అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది వాటర్ని. సో అందుకని కరెక్ట్గా మునిగేంత కాకుండా ఇంకొంచెం ఎక్కువ పోసేసుకుంటే సరిపోతుంది. సో మనకి సగ్గుబియ్యం నానేలోపు మనం దేంట్లో అయితే మనం ఇది ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నామో సో ఆ గిన్నెలోకి ఒక 5 టీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాము. మనము సగ్గుబియ్యంని టీ గ్లాస్తోనే మెజర్ చేసాం కదా. సో అదే గ్లాస్తో ఒక 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని ఈ గిన్నెలోకి వేసుకొని బాగా మరిగించుకోవాలి. సో ఇక్కడ ఈలోపు చూడండి, మనకి మంచిగా వేడి నీళ్ళు వేసేసరికి ఇందులోనే బాగా మంచిగా నానిపోయింది అండ్ ఫాస్ట్గా కూడా కుక్ అయిపోతుంది. ఇక్కడ మనకి వాటర్ బబుల్స్ రావడం స్టార్ట్ అయిన వెంటనే ఈ సగ్గుబియ్యంని కూడా వేసేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మంచిగా ఉడికిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ నానపెట్టుకున్నాం అండ్ దాంట్లో కూడా వేడి నీళ్ళతో నానపెట్టుకున్నాం కాబట్టి చాలా క్విక్గా అయిపోతుంది అనమాట ప్రాసెస్. ఇక్కడ చూడండి, మనకి ట్రాన్స్పరెంట్గా వచ్చేయాలన్నమాట. లైక్ సగ్గుబియ్యం అనేది ఇట్లా వైట్ కలర్ పార్ట్ కాకుండా ఇంకొంచెం ట్రాన్స్పరెంట్గా రావాలి. సో ఇంకొక 5 to 7 minutes మంచిగా కుక్ చేసుకోవాలి. అడుగంటకుండా జాగ్రత్తగా ఉడికించుకోవాలి, లేదంటే ఇది ఫాస్ట్గా అడుగంటుతుంది. సో ఒకవేళ ఇన్ కేస్ మీకు వాటర్ కొంచెం పడతాయి అనిపిస్తే వేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ దేంతో అయితే మనం సగ్గుబియ్యం మెజర్ చేసుకున్నామో సో దాంతోనే ఒక టీ గ్లాస్ మొత్తం బెల్లం వేసేసుకోవాలి, దంచుకున్న బెల్లం. అండ్ అలాగే 1/2 to 3/4 గ్లాస్ వరకు షుగర్ వేసేసుకున్నాము. అది మంచిగా మెల్ట్ అయ్యేలోపు ఇక్కడ కొంచెం మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని ప్రిపేర్ చేసుకుంటున్నాము. జస్ట్ సీడ్స్ మాత్రమే తీసుకున్నాం. ఈ తొక్కలు ఏంటంటే అక్కడక్కడ తగులుతుంటే అంత మంచిగా అనిపించదు అనమాట. సో జస్ట్ కార్డమం సీడ్స్ ఉంటాయి కదా, యాలకుల సీడ్స్, అవి అండ్ కొంచెం బెల్లంతో ఇట్లా జస్ట్ ఇట్లాగా క్రష్ లాగా చేసుకుంటున్నాం. ఫాస్ట్గా పౌడర్ అయిపోతుంది అనమాట ఇట్లా షుగర్ వేసుకుంటే. మనం మిక్సర్ జార్లో వేసుకోవడానికి ఏంటంటే మరి కొంచెమే కాబట్టి అంత మంచిగా గ్రైండ్ కూడా అవ్వదు కాబట్టి ఇట్లా చేసుకోవచ్చు. అండ్ అలాగే కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాము, ఎందుకంటే ఆ బ్యాలెన్స్ చేయడానికి అనమాట. లైక్ బెల్లం, షుగర్ ఇవన్నీ వేసుకుంటున్నాం కాబట్టి ఆ స్వీట్ ఓవర్ స్వీట్ అనిపించకుండా కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ అలాగే ఇంకొక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసేసుకొని మనకి కావాల్సిన నట్స్ని ఇట్లా రోస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు కావాలంటే ఆల్మండ్స్ కూడా వేసుకోవచ్చు, బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు కట్ చేసుకునే పీసెస్ లాగా. ఇక్కడ మేము జస్ట్ జీడిపప్పులు మాత్రమే వేసుకున్నాము. అండ్ ఇవి కొంచెం గోల్డెన్ కలర్కి రాగానే ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ జీడిపప్పుల్ని జస్ట్ ఇంకా దాంట్లోకి వేసేసుకోవడమే అనమాట. సగ్గుబియ్యంలోకి వేసుకొని ఒక 5 minutes ఉడికించుకోవాలి. మిక్స్ చేసేసుకొని మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ పౌడర్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి. అండ్ అలాగే ముందుగా మనం దంచి పెట్టుకున్న కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాచి చల్లార్చుకున్న పాలని వేసుకోవాలి. ఎనీథింగ్ ఏదైనా ఒక్కటే వేడిగా ఉండాలన్నమాట. ఐదర్ మిల్క్ అయినా వేడిగా ఉండాలి, లేదంటే ఈ సగ్గుబియ్యందైనా వేడిగా ఉండాలి. రెండు వేడిగా ఉన్నప్పుడు లైక్ మిల్క్ని వేసుకోకూడదు. సో ఏదైనా ఒక్కటి వేడిగా ఉండేలాగా చూసుకొని మిక్స్ చేసేసి మంచిగా కలుపుకుంటే మనకి పాయసం రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది పరమాన్నం. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి.
సో ఈ సగ్గుబియ్యం పరవన్నంలో ఏంటంటే మిల్క్ని మనకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ థిక్గా లైక్ కొంచెం మంచిగా దగ్గరగా కావాలి అంటే కొంచెం పాలే వేసుకుంటే మనకి దగ్గరగా వస్తుందన్నమాట. లేదు కొంచెం వాటరీగా లైక్ కొంచెం లిక్విడ్ లాగా కావాలి అంటే కొంచెం ఎక్కువ పాలు వేసేసుకోవాలి. అండ్ ఇది చల్లారే కొద్దీ మంచిగా ఇంకా కొంచెం గట్టిగా అయిపోతుంది అనమాట కన్సిస్టెన్సీ. సో దానికి తగ్గట్టు చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. Thank you so much for watching this video. Please like, share, comment and subscribe.